వెల్కమ్ టు వెల్ థియరీ. నేను రాజు బండారు. ఫస్ట్ మనం మిషన్ పైన ఏ వస్తువుని ఉంచకూడదు. మిషన్ని ఎంత బాగా చూసుకుంటే పని అనేది అంత బాగా వస్తుంది. కొంతమంది అయితే నేను ప్రతిరోజు టెస్ట్లో చూస్తూ ఉంటాను, మిషన్ పైన ఇలా పైప్స్ పెడుతూ ఉంటారు. సో మిషన్ పైన ఎటువంటి వస్తువును ఉంచరాదు. ఈరోజు మనం టెస్ట్కి వెళ్ళినప్పుడు టెస్ట్ పైప్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకుందాం. మనం టెస్ట్ పాస్ అవ్వాలంటే మనం రెడీ చేసిన పైపు టెస్ట్లో 50% మనకి హెల్ప్ చేస్తుంది. అందువలన పైప్ అనేది బాగా రెడీ చేసుకోవాలి. కొత్త వాళ్ళు నిజంగా పని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు వీడియోస్ను పూర్తిగా చూడాలి. మీరు తప్పకుండా మంచి వర్కర్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. మనం ఎప్పుడైనా టెస్ట్కి వెళ్ళినప్పుడు పైప్ తీసుకుంటాం. అయితే మనం ఫస్ట్ చేయాల్సింది హైలో అంటారు, లేదా ఓవర్లాపింగ్. ఇలా పైపు పైన పైపు ఉంచి చెక్ చేసుకోవాలి. బెవుల్ కొంచెం అటు ఇటు ఉన్న ఓవర్లాప్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు కంటి చూపుతో తెలియనప్పుడు చేతితో చెక్ చేసుకోవచ్చు. గ్రైండింగ్ చేసినప్పుడు పూర్తిగా ఫేస్ షీల్డ్ ఉంటుంది. ఏమీ దొరకలేని పక్షంలో అట్లీస్ట్ గాగుల్స్ అయినా కంపల్సరీ పెట్టుకోండి. వితౌట్ సేఫ్టీ గ్రైండింగ్ చేయకండి. క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ గ్రైండింగ్ వీల్తో లైట్గా గ్రైండింగ్ చేసిన తర్వాత బఫింగ్ వీల్తో ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. బెవుల్ గ్రైండింగ్ చేసేటప్పుడు రూట్ ఫేస్ని పాడవకుండా గ్రైండింగ్ అనేది చేసుకోవాలి. జాయింట్ క్లియరెన్స్ అనేది కంపల్సరీ. బెవుల్ నుంచి 1/2 ఇంచి నుంచి 1 ఇంచి వరకు నీట్గా క్లీన్ చేసుకోండి. అలానే పైపు లోపల ప్రక్క కూడా నీట్గా క్లీన్ అనేది చేసుకోవాలి. మనం టెస్ట్కి వెళ్ళినప్పుడు పైపు పైన ఏ విధమైన నేమ్స్ ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేయడానికి పేపర్ వీల్ యూజ్ చేసుకోవాలి. గ్రైండింగ్ వీల్తో చేయడం వలన గంట్లు పడటం, పైపు మైనస్ అయితే ఆర్టీ ఎక్స్రే ఉంటుంది కాబట్టి ఎలవ్ అనేది చేయరు. టెస్ట్ కొట్టేటప్పుడు పైప్ పైన మన పేరు అండ్ పాస్పోర్ట్ నెంబర్ రాస్తారు కాబట్టి ఓల్డ్ నేమ్స్ని రిమూవ్ చేసుకోవాలి. మనం పైపు రూట్ ఫేస్ చేసుకునేటప్పుడు గ్రైండింగ్ మెషిన్కి ఎంత లోడ్ ఇచ్చి రూట్ ఫేస్ అనేది గ్రైండింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.